అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక రాత్రంతా పొంగి ప్రవహిస్తూనే ఉంది మూసీ నది. దానికి సంబంధించిన అప్డేట్ మనకి ఇప్పుడు బ్రేకింగ్ రూపంలో అందుతోంది. హిమాయత్ సాగర్కు 11 గేట్లు ఎత్తారు, అలాగే ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తారు. ఆ నీళ్లన్నీ కూడా కిందికి వదిలేస్తూ ఉన్నారు. దాంతో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చూడొచ్చు మీరు. ఎంజీబీఎస్ గురించి కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడాము. అలాగే ఆ మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నింటిలోకి కూడా వరద నీరు వచ్చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాము. చాదర్ఘాట్లో లోయర్ బ్రిడ్జ్ పైనుంచి ఆ మూసీ ప్రవహిస్తోంది. బ్రిడ్జిని ఆనుకుని ఉంది. మూసానగర్ అలాగే శంకర్ నగర్ ఆ 2 చోట్ల ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. 45 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ వరద ఎప్పుడూ చూడలేదు అంటున్నారు మూసీ పరివాహక ప్రజలు. ఎన్నడూ చూడని విధంగా ఎంజీబీఎస్లో కూడా వరద నీరు వచ్చేసింది. బస్టాండ్ని వరద నీరు చుట్టుముట్టడంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. ఒక రోప్ సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలను కొద్దిసేపటి క్రితం చూస్తాం. ఇక పరివాహక ప్రాంతంలో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేసిన దృశ్యాల్ని మరో విజువల్స్లో చూస్తున్నాం. మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ప్రస్తుతం మా రిపోర్టర్ శ్రవణ్ ఉన్నారు డీటెయిల్స్ అందించేందుకు. శ్రవణ్, ఎక్కడున్నారు, ఏంటి సిచ్యువేషన్, రాత్రి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, సో రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నేను చాదర్ఘట్ ఏరియాలో ఉన్నాం. హైదరాబాద్లో వర్షాలు పడటం మనం సహజంగా చూస్తాము. వర్షాలు పడ్డప్పుడు నాలాలు పొంగిపోవటం సహజంగానే చూస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా భిన్నంగా చెప్పుకోవాలి. నగరం ఒక రకంగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంజీబీఎస్, చాదర్ఘట్ దగ్గర ఉండే ఎంజీబీఎస్ బస్టాండ్లోకి ఎప్పుడు నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఎంజీబీఎస్ బస్టాండ్లోకి ఈరోజు నీళ్ళు వచ్చి ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక చాదర్ఘట్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటాం. అంబర్పేట్ బ్రిడ్జ్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాము. ఎప్పుడైనా వర్షం పడితే చాదర్ఘట్ బ్రిడ్జ్లోకి నీళ్ళు వస్తాయి, అంబర్పేట్ బ్రిడ్జ్లోకి నీళ్ళు వస్తాయి. కానీ చాదర్ఘట్ బ్రిడ్జ్ మునుగుతుంది. లోయర్ బ్రిడ్జ్ లెవెల్ వరకు వస్తాయి, కానీ ఈసారి లోయర్ బ్రిడ్జ్ దాటి పై వరకు నడుంలో నీళ్లు వస్తున్నాయి. అంతేపాటు అంబర్పేట్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఈ చాదర్ఘట్ని ఈ బ్రిడ్జికి ఆనుకొని ఉన్న శంకర్ నగరు, మూసానగరు ఈ ప్రాంతాల్లో కాస్త నీటిలో చిక్కుకుంటాయి. కానీ ఇంత తీవ్రమైన స్థాయిలో నీళ్లు చిక్కుకున్న దాఖలు లేవని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే గత 40-45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము. పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. ఈ స్థాయిలో వరద నీరు ఎప్పుడు చూడలేదు అనేది ఇక్కడ ఈ చాదర్ఘట్ వాసులు చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను ఆల్మోస్ట్ నేను నడుములోతు నీళ్లలో చిక్కుకున్న సిచ్యువేషన్ ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు ఉండటానికే ఎంతో ఇబ్బంది పడి భయపడాల్సిన సిచ్యువేషన్. కానీ కాలనీలో ఉన్న వందలాది మంది ఈ ప్రాంతంలోనే, ఈ బిల్డింగులలోనే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ మనం చూస్తున్నామో ఈ బిల్డింగు ఇది యాక్చువల్లీ ఒక స్కూల్. ఈ స్కూల్లో నిన్న సాయంత్రం 7-8 ప్రాంతంలో వరద నీరు ప్రవాహం పెరుగుతున్నప్పుడు సుమారు ఈ కాలనీ వాసులందరినీ ఎవాక్యుయేట్ చేసి బిల్డింగ్లో షెల్టర్ ఇచ్చారు. అంటే అధికారులు కూడా ఈ స్థాయి నీళ్ళు వస్తాయని అనుకోలేదు. ఇప్పుడు పూర్తిగా కూడా బిల్డింగ్ వాసులందరూ కూడా పైన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ వాసులు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ బిల్డింగ్లో 100 మంది ఈ బిల్డింగ్లో ఇక్కడున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, బయట ఉన్న వాళ్ళు లోపలికి రాలేని ఇలాంటి సిచ్యువేషన్స్ మనము చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఈ స్థానికుడైన ఇక్కడ కాలనీలో ఉన్న అతను ఇంత ఒకసారి మాట్లాడదాం. भाई साहब का क्या नाम है आपका? मेरा नाम सलीम खान है। सलीम खान, कितने साल से यहाँ पे रह रहे हैं आप? हम लोग तो 40 साल से रहते साहब यहाँ में। 40 साल से रह रहे हैं। अच्छा, हाँ। हमने देखा कि चादरघट में जब भी बारिश आए तो पानी आए तो चादरघट को थोड़ा ब्रिज के नीचे से पानी आते, इतना ज़्यादा पानी आया कभी देखा? अब तक नहीं देखा साहब, हमने इतने साल में नहीं देखा है। पहली बार ऐसा पानी आया, बहुत पानी आया। बहुत लोग हम लोग पूरे परेशान हैं यहाँ पे। देखो पूरे घर दार छोड़ के, बच्चे छोड़ के पूरे वहाँ पर देखो आप। ये स्कूल का गेट में ये स्कूल है, ये पिंक स्कूल है। स्कूल के उसमें रख दिए पब्लिक को थोड़े आगे रुके हुए हैं। సో ఇది పరిస్థితి మనం చూసామా. నేను ఇప్పుడు నడుములోతు నీళ్లలో ఉన్నాను. ఇక్కడ దాదాపు నడుములోతు నీళ్లలో ఉన్నాను. ఇంత ప్రమాదకర స్థాయిలో మూసీ చాదర్ఘట్ బ్రిడ్జ్ పొంగిపోవటం ఎప్పుడూ చూడలేదు. చాలా రిస్క్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని చెప్పడానికి మేము ఇంతవరకు ఇక్కడి వరకు వచ్చాము. సో ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చాలా సివియర్గానే ఉందని చెప్పుకోవాలి. గేట్లు మూసేస్తే తప్పితే ప్రవాహం తగ్గే పరిస్థితి లేదనేది చాలా క్లియర్. రైట్ శ్రవణ్.